మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకై మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో మీ సన్నిధికి రావలసిన వారిని కూడా దర్శించి అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకు మీ కృపను దయచేయండి. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి నన్ను మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రుకార్యాలన్నింటినీ మీరు లయపరచండి. అయ్యా, మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని మీరు మేలు పొందుకున్నట్లుగా మీరే కార్యం చేయండి. మా ప్రార్థనలు మీరు ఆలకించమని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్నే స్తుతిస్తూ మీ కలవరి సిలువ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 33-34 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 33-34 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. అయిపోయినాయి కదా, అయిపోయిన పుస్తకాలు నోట్స్లు తీసుకొచ్చారు, టెక్స్ట్ బుక్లు తీసుకొచ్చారు, అలా పడేస్తున్నారు, ముట్టేస్తున్నారు. ఇక పెద్ద మార్కు సువార్త 10వ అధ్యాయము 33-34 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయన్ని అన్ని జనులకు అప్పగించెదరు. వారు ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో వారు ఆయనకు మరణశిక్ష విధించి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి ఈ వచనాల్లో వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరణమునకు తగిన నేరమేది చేయకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మరణం పొందవలసి వచ్చింది. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 28వ వచనం. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనపడకపోయినను ఆయనను చంపించవలనని
వారు పిలాతును వేడుకొనిరి. ఇక్కడేం రాయబడిందంటే, ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయన్ను చంపించవలనని వారు పిలాతును వేడుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువులో మరణమునకు తగిన హేతువేది కూడా కనబడలేదు, కానీ ఆయన మరణం పొందుతూ వచ్చాడు. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 23:15. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. పిలాతు అంటున్నాడు, మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు అని. యేసు ప్రభు మరణమునకు తగినదేది కూడా చేయలేదు. యేసు ప్రభువులో మరణమునకు తగిన హేతువు కనబడలేదని వాక్యములో రాయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మరణమునకు తగినదేది కూడా చేయలేదు అని రాయబడి ఉంది. మరి మరణమునకు తగిన నేరం యేసు ప్రభు చేయకపోయినప్పటికీ యేసు ప్రభువారు మరణాన్ని పొందాడు. యేసు ప్రభువారు మరణానికి తగిన నేరం ఏది చేయకపోయినప్పటికీ మరణాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మరణం పొందుట ద్వారా మనుషులకు ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతూ వచ్చినాయి. యేసు ప్రభువారి యొక్క మరణము ద్వారా మనుషులు ఎన్నో విధాలైన దీవెనలు పొందుతూ వచ్చారు. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు మరణము ద్వారా మనుషులకు అనుగ్రహించబడుతూ వచ్చిన 3 విధాలైన మేలును గురించి మనం చూద్దాం. చూడండి, మొదటిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 33-34 వచనాలను మనం చదువుతూ వచ్చాము. 33వ వచనములో చివరిలో మనం చూస్తున్నాం, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయన్ను అన్యజనులకు అప్పగించెదరు అనే మాటను చూడండి. ఇక్కడ వారు ఆయనకు మరణశిక్ష విధించి అని వ్రాయబడి ఉంది. అంటే యేసు ప్రభువుకు మరణశిక్ష విధించబడింది. యేసు ప్రభువునకు మరణశిక్ష విధించబడింది. మరణమునకు తగిన హేతువు ప్రభువులో కనబడలేదు. మరణమునకు తగినది ఏది కూడా ప్రభువు చేయలేదు. అయినా కూడా యేసు ప్రభువునకు మరణశిక్ష విధించబడింది. యేసు ప్రభువునకు మరణశిక్ష విధించబడ్డం ద్వారా మనుషులకు ఎలాంటి ఆశీర్వాదం కలిగింది గమనించండి. మనుషులందరూ పాపులుగా ఉన్నట్లు వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యములో రాయబడింది. మనుషులందరిలో పాపముంది, మనుషులందరూ పాపము చేసినటువంటి వారుగా ఉన్నారు. పాపం చేసిన మనుషులందరికీ పాపాన్ని బట్టి ఏముంది అంటే శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటంటే పాతాళము. పాతాళం పాపం చేసిన వారిని పట్టుకొనును అని చెప్పి వాక్యములో రాయబడింది. గమనించండి, మనుషులందరూ పాపము చేసిన వారుగా ఉన్నారు. పాపం చేసిన మనుషులందరికీ పాతాళము అనే శిక్ష ఉంది. మరి ఈ శిక్ష నుండి పాపులైనటువంటి మరి మనుషులను తప్పించేదాని కొరకు, ఈ శిక్ష నుండి పాపులైన మనుషులను విడిపించేదాని కొరకు యేసు ప్రభువారు పాపులైనటువంటి మనుషులకు బదులుగా మరణశిక్షను భరించిన వాడుగా ఉన్నాడు. అంటే పాపులైనటువంటి మనుషులను పాతాళమనే శిక్ష నుండి
తప్పించేదాని కొరకే యేసుక్రీస్తు ప్రభువునకు మరణశిక్ష విధించబడింది. యేసు ప్రభువునకు మరణశిక్ష విధించబడ్డం ద్వారా పాపులైనటువంటి మనుషులు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి విడుదల పొందుతారని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎవరైతే మరి మరణశిక్ష విధించబడుతూ వచ్చిన యేసు ప్రభువును నమ్మి పాపాలు పశ్చాత్తాపంతో ఒప్పుకొని హృదయపూర్వకంగా క్షమించమని ప్రభువును వేడుకుంటారో ఆ ప్రభువు వారి పాపాలను క్షమిస్తాడు, వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరుస్తాడు, వారిని పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి తప్పించేవాడుగా ఆయన ఉంటాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా మరి పాపములోనే జీవిస్తూ పాపాన్ని బట్టి పాతాళనకే పాత్రులుగా ఉంటున్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువును వేడుకుంటే ఆ ప్రభువు మరి వారి పాపాలు క్షమించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభువును అంగీకరించుకున్నా ఉన్నారో వారు ఇప్పుడైనా ఈ విధంగా ప్రభువును అంగీకరించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. గమనించండి, మరి ఎవరైతే ఈ విధంగా ప్రభువును అంగీకరిస్తూ ఉన్నారో వారు పాపం ద్వారా వచ్చే శిక్ష నుంచి విడిపించబడుతున్నారు. వాక్యంలో రాయబడింది, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. మనం చూస్తున్నాం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరణశిక్ష ప్రభువునకు విధించబడింది. మరణశిక్ష విధించబడుతూ వచ్చిన ఆ ప్రభువుని ఎవరైతే నమ్మి పాపాలు ఒప్పుకొని క్షమించమని ఆ ప్రభువుని వేడుకుంటారో వారు క్రీస్తు యేసునందు ఉన్నవారుగా చేయబడతారు. అంటే వారు క్రీస్తు యేసులోనికి వస్తున్నారు. మరి క్రీస్తు యేసులోనికి ఎవరైతే వచ్చారో వారికి ఏ శిక్షా విధియు లేదు అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువునకు మరణశిక్ష విధించబడ్డం ద్వారా పాపులైనటువంటి మానవులు పాపాన్ని బట్టి వచ్చే శిక్ష నుండి విడిపించబడుతున్నారు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువుని వేడుకుంటే మరి ఈ మరణశిక్ష నుండి, అంటే పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి, పాతాళమనే శిక్ష నుండి విడుదల అనేది అనుగ్రహించబడుతుంది. గమనించండి, మన జీవితంలో మరి ప్రభుని ఎరగక మునుపు పాపులంగా ఉండి పాపాన్ని బట్టి శిక్ష పొందవలసినటువంటి వారంగా ఉన్నాము. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకున్నట్టు ద్వారా ప్రభు ఏం చేశాడంటే ఆ శిక్ష నుండి మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో శిక్ష నుండి మనం రక్షించబడుతూ వచ్చిన దాన్ని బట్టి, అంటే ఆ శిక్ష నుంచి ప్రభు మనం రక్షించిన దాన్ని బట్టి ఆ ప్రభును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువునకు మరణశిక్ష విధించబడింది. మరి ఆయనకు మరణశిక్ష విధించబడ్డం ద్వారా మనము మన పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి విడిపించబడుతూ వచ్చాము. మనకు ఈ శిక్ష నుండి విడుదల కలగజేసినటువంటి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొనని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే యేసు ప్రభువారు శిలువ మరణాన్ని పొందాడు.
మొదటి మాట ఏం చూసామంటే మరణశిక్ష ప్రభువునకు విధించబడ్డట్లుగా మనం చూస్తూ వచ్చాం. రెండోది ఏం చూస్తున్నామంటే యేసు ప్రభువారు శిలువ మరణం పొందాడనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు శిలువ మరణాన్ని పొందినవాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు శిలువ మరణం పొందడం ద్వారా మనుషులకు ఎలాంటి ఆశీర్వాదం అనుగ్రహించబడుతూ వచ్చింది మనం గమనించవచ్చు. వాక్యములో ఎఫెసీ 2:1 రాయబడింది, మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా అని. మనుషులు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారుగా ఉన్నారు. అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. మనుషులు పాపాన్ని బట్టి అపరాధాన్ని బట్టి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటుండగా మరి ఇలాంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు మరణం పొందుట ద్వారా ఏం అనుగ్రహించబడింది అంటే జీవం అనేది అనుగ్రహించబడింది. చూడండి, యోహాన్ రాసిన పత్రిక 20వ అధ్యాయం 31వ వచనం. 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. చూడండి, ఇక్కడ నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు అని చెప్పి వ్రాయబడింది. జీవం పొందినట్లు, జీవం పొందినట్లు అంటే ఇది ఏ జీవం అంటే మరి ఆత్మీయమైనటువంటి జీవం. గమనించండి, యేసు ప్రభువారు మరణం పొందాడు. మరణం పొందిన యేసు ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభుని ఎవరైతే అడుగుతున్నారో వారికి ఆ ప్రభు ఏమిస్తున్నా అంటే జీవాన్ని ఇస్తున్నాడు. ఆత్మీయంగా వారిని జీవింపజేస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా వారికి జీవాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారికి ఆయన ఆత్మీయంగా జీవాన్ని ఇస్తున్నాడు, అంటే వారిని బ్రతికిస్తూ ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభు మరణం పొందుటను బట్టి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనుషులు ఆత్మీయంగా జీవాన్ని పొందుకుంటున్నారు. గమనించండి, ప్రభుని ఎరగకుండా ఎవరైతే ఉన్నారో ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనే ఉన్నారు. మరి అలాంటి స్థితిలో ఉన్నవారు ప్రభుని అంగీకరించి జీవాన్ని పొందుకోవాలి, ఆత్మీయంగా బ్రతికించబడాలి. ఆత్మీయంగా బ్రతికించబడితేనే పరలోకంలో ప్రవేశించే ఆధిక్యత అనుగ్రహించబడుతుంది. ప్రియులారా, మన జీవితంలో మరి ప్రభుని అంగీకరించినటువంటి మన జీవితంలో ప్రభుని ఎరగక మునుపు ఆత్మీయంగా మనం చచ్చిన స్థితిలో ఉన్నాము. అయితే ప్రభుని అంగీకరించడం ద్వారా మరి మనము ఆత్మీయంగా బ్రతికించబడ్డాం. అంటే ఆ ప్రభు మన కొరకు మరణం పొందాడు. ఆయన మరణం పొందుటను బట్టి మనం ఏం పొందామంటే ఆత్మీయంగా జీవాన్ని పొందాము. కాబట్టి మనకు ఆత్మీయంగా జీవం అనేది అనుగ్రహించబడింది. ఆత్మీయంగా జీవాన్ని పొందిన మనము పరలోకానికి వారసులమైనాం. కాబట్టి ఇలాంటి మేలు ఆ ప్రభు యొక్క మరణం ద్వారా మనకు అనుగ్రహించబడింది. దాన్ని బట్టి ప్రభువును మనమెంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. మూడో మాట మనం చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ 2:9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం రుచూచినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూచున్నాము. ఈ వచనములో ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించున్నట్లు అని రాయబడింది. పుట్టినట్లో మరి రుచి చూచున్నట్లు అని చెప్పి రాయబడింది. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు ప్రతి మనుషుని కొరకు మరణాన్ని అనుభవించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరణశిక్ష ప్రభువునకు విధించబడింది. అలాగే మరణాన్ని ప్రభు పొందాడు. అలాగే
మరణాన్ని ప్రభువు అనుభవించాడని చెప్పి ఇక్కడ రాయబడింది. మరణాన్ని ఆయన అనుభవించాడు. గమనించండి, ఒక వ్యక్తి సుఖాన్ని పొందుతూ ఉంటే ఆ వ్యక్తిని గురించి మనం ఏమంటామంటే సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడని చెప్పి అంటాం. అయితే ఇక్కడ ప్రభువుని గురించి ఏం రాయబడిందంటే యేసు ప్రభు వారు మరణాన్ని అనుభవిస్తూ వచ్చాడని చెప్పి రాయబడింది. యేసు ప్రభు ఏం అనుభవించాడు? మరణాన్ని అనుభవించిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు మరణాన్ని అనుభవించడం ద్వారా మనుషులకు ఎలాంటి ఆశీర్వాదం కలిగింది మనం చూడవచ్చు. వాక్యంలో దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడింది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేలగుటకును మేలుకొందురు. ఈ వచనంలో సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనిదరని చెప్పి రాయబడింది. కొందరేమో నిత్య జీవనం అనుభవించడానికి మేలుకొంటారు, కొందరేమో నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలుకుంటారని చెప్పి రాయబడింది. గమనించండి, నిత్య జీవమును అనుభవించుటకు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఏం అనుభవించడానికి? నిత్య జీవాన్ని అనుభవించడానికి. నిత్య జీవము అంటే నిత్యము ప్రభువుతో జీవించడం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని అనుభవించాడు. ఆయన మరణాన్ని అనుభవిస్తూ వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది నీతిమంతులంగా తీర్చబడినటువంటి మనము ఒక దినాన ఏం అనుభవించబోతున్నాము అంటే నిత్య జీవాన్ని అనుభవించబోతున్నాం. నిత్య జీవం అంటే నిత్యము ప్రభువుతో జీవించడం. నిత్యం ప్రభువుతో మనం ఉన్నప్పుడు బాధలు కష్టాలు ఉండవు, వేదన దుఃఖం ఉండదు, ఎప్పుడు సంతోషమే ఉంటుంది. ఆ విధంగా మనము నిత్య జీవాన్ని అనుభవించే వారంగా చేయబడతాం. ఒక దినం రాబోతుంది, ఆ దినాన మనము మరి నిత్య జీవాన్ని అనుభవిస్తాము, అంటే నిత్యం ప్రభువుతో కూడా జీవిస్తాం. కాబట్టి అలాంటి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మనకు అనుగ్రహించబడిన 3 విధాలైన మేలులను చూస్తూ వచ్చాం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువునకు మరణశిక్ష విధించబడింది. ప్రభువునకు మరణశిక్ష విధించబడడం ద్వారా పాపాన్ని బట్టి మనం పొందవలసిన శిక్ష నుండి మనం ఏం చేయబడ్డామంటే విడిపించబడ్డాం. అలాగే మరి యేసు ప్రభు మరణం పొందాడు. ఆ ప్రభు మరణం పొందటం ద్వారా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనము ఆత్మీయంగా జీవాన్ని పొందుతూ వచ్చాం. మూడవది, ఆ ప్రభువు మరణాన్ని అనుభవిస్తూ వచ్చాడు. ఆ ప్రభు మరణాన్ని అనుభవించడం ద్వారా మనము నిత్య జీవాన్ని అనుభవించే వారంగా చేయబడతా వచ్చాం. కాబట్టి మనము ఆ ప్రభు యొక్క మరణం ద్వారా ఈ యొక్క ఆశీర్వాదాలు పొందాం కనుక ఆయన మనం ఆరాధించాలి. ఆ ప్రభువే మన కొరకు మరణించకుండా ఉన్నట్లయితే, అంటే ఆ ప్రభు యొక్క మరణశిక్ష విధించబడకపోతే పాపాన్ని బట్టి మనం పొందవలసిన శిక్ష నుండి మనము విడిపించబడే వారం కాము. ఆ ప్రభు మరణం పొందకపోయినట్లయితే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనము ఆత్మీయంగా జీవాన్ని పొందేవారము కాము. ఆ ప్రభు మరణాన్ని అనుభవించకపోయినట్లయితే మనము మరి నిత్య జీవనం అనుభవించే వారంగా ఏమాత్రము చేయబడేవారము కాము. గమనించండి, ఆ ప్రభువు మరణం పొందాడు. గమనించండి, ఆ ప్రభువునకు మరణశిక్ష విధించబడింది, మనము శిక్ష నుంచి తప్పించబడ్డాం. ఆ ప్రభు మరణం పొందాడు, మనము జీవాన్ని పొందుతూ వచ్చాం. ఆ ప్రభు మరణాన్ని అనుభవిస్తూ వచ్చాడు, మనం నిత్య జీవాన్ని అనుభవించే వారంగా చేయబడ్డాం. ప్రియులారా, ఆ ప్రభు మరణం పొంది ఆ ప్రభు యొక్క మరణం ద్వారా మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆ ప్రభు యొక్క మరణం ద్వారా మనకు అనుగ్రహించబడిన ఈ ఆశీర్వాదాలను బట్టి మనం ఆ ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి.
ఆ ప్రభు యొక్క మరణం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటంటే, శిక్ష నుంచి మనం తప్పించబడ్డాం, ఆత్మీయ జీవాన్ని మనం పొందుకున్నాం, నిత్య జీవాన్ని పొందుకునే, నిత్య జీవాన్ని అనుభవించే స్థాయిలోనికి మనం వచ్చినాము. కాబట్టి మనము మరి ఆ ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ఈ మాటలను మనం ఆధారం చేసుకుని మనం ప్రభుని ఆరాధిస్తాము.